Hi friends, so welcome back to my channel and this is nutritionist Dr. Kiran Mai. సో ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నానండి. అది ఏంటంటే మనలో చాలామంది అనుకునేది ఏంటంటే డయాబెటీస్ అనేది మనం ఎక్కువగా కార్బ్స్ తినడం వల్ల అండ్ ఆల్సో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల అండ్ ఆల్సో షుగరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుందని అనుకుంటున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో హెల్తీ డైట్ కూడా తీసుకుంటూ ఉంటారండి. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ సఫరింగ్ విత్ ప్రీ డయాబెటిక్ కండిషన్. సో దీనికి అసలైన కారణం ఏంటంటే అండి మనలో ఉన్న స్ట్రెస్ అనమాట, తర్వాత యాంగర్, రిసెంట్మెంట్, జలసీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన డయాబెటీస్కి కారణమవుతున్నాయి. వై? బికాస్ యూజువల్గా మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ముఖ్యంగా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అనమాట. అంటే ఏంటి? గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ క్యాటికోలమిన్స్ అనమాట. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే కార్టిజోలు, క్యాటికోలమిన్స్ అంటే ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ అనమాట. సో ఈ మూడు హార్మోన్స్ ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటామో, ఎప్పుడైతే మనకు విపరీతమైన కోపం ఉంటుందో, ఎప్పుడైతే మనము యాంగ్జైటీ, నర్వస్నెస్, డిప్రెషన్ ఇలాంటివి ఉన్నప్పుడు దీస్ 3 హార్మోన్స్ మన శరీరంలో వాటి లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. వై? బికాస్ మన శరీరాన్ని అవి యాక్చువల్గా కాపాడడానికి మన బాడీ అవి ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. బట్ ఇఫ్ యు ఆర్ అండర్ గోయింగ్ స్ట్రెస్ ఫార్ మెనీ ఇయర్స్, అంటే లైక్ క్రానిక్ స్ట్రెస్ అనుకోండి, లైక్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అదే స్ట్రెస్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు డయాబెటీస్ అనేది వస్తుంది. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో నాకు తెలిసి చాలామంది పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లైక్ ఫైనాన్షియల్ కానీ, రిలేషన్షిప్స్ వైజ్ కానీ అండ్ హెల్త్ వైజ్ కానీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం నవేడేస్ ఏంటంటే జాబ్స్ పరంగా కూడా సో మెనీ పీపుల్ ఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఆల్ వర్క్స్ ఆర్ నవేడేస్ టార్గెట్ ఓరియంటెడ్ అనమాట. సో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మనం డే అండ్ నైట్ స్ట్రగుల్ అవుతున్నాం అండ్ ఆల్సో సాటర్డే, సండే అండ్ వీకెండ్స్ కూడా లేదనమాట. సో వీఆర్ అండర్ గోయింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నేను చెప్పిన ఈ 3 హార్మోన్స్ మన శరీరంలో యాక్చువల్గా కొత్తగా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది ఎలాగా అంటే మన మజిల్లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా కరిగిపోయి అమినో యాసిడ్స్గా మారి అవి అమినో యాసిడ్స్ అగైన్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మన అడిపోస్ టిష్యూలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగి అది ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా మారుతుంది. ఈ గ్లిజరాల్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ అనమాట. అండ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా మజిల్ టిష్యూలో వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఫ్యాటీ యాసిడ్స్ మన మజిల్స్లో కూర్చుంటాయో అండ్ మన బ్లడ్లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో ఇన్సులిన్ అనేది ఆటోమేటిక్గా సెక్రీట్ అవుతుంది, కానీ బట్ గ్లూకోజ్ అనేది మజిల్ సెల్స్లోకి వెళ్ళదు. వై? బికాస్ ఫ్యాటీ యాసిడ్స్ మజిల్స్లో ఉన్నాయి కాబట్టి. సిమిలర్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మన శరీరంలో గ్లూకోజ్ అనేది విపరీతంగా పెరుగుతుందో ఆ టైంలో మజిల్స్ దగ్గర ఉన్నటువంటి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అనేటివి ఉంటాయండి. అవి ఏంటంటే దే రిసీవ్ ద గ్లూకోజ్ అండ్ దే సెండ్ ద గ్లూకోజ్ ఇన్ టు ద మజిల్. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అనేటివి మన శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల ఇవి షట్ డౌన్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇవి షట్ డౌన్ అవుతాయో మనకు ఇన్సులిన్ ఎంత సెక్రీట్ అయినా కూడా గ్లూకోజ్ అనేది మజిల్ సెల్స్లోకి వెళ్ళదనమాట. సో దట్స్ హౌ స్ట్రెస్ వల్ల మన శరీరంలో హైపర్ గ్లైసీమియా అనే కండిషన్ వస్తుంది, అంటే హై గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకు యు మే గెట్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ ఇన్ టు టైప్ 2 డయాబెటీస్ అనమాట. దట్స్ వై నా సజెషన్ ఏంటి అంటే మీరు ఎంత హెల్తీగా తినండి, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్, లైక్ రోజుకు 10,000 అడుగులు నడవండి, బట్ స్టిల్ మీరు స్ట్రెస్కి దూరం కాకపోతే మాత్రము వీఆర్ ఆల్ గోయింగ్ టు బీ లైక్ ప్రీ డయాబెటిక్. సో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేయడం అనేది నేర్చుకోండి. సో నేను చెప్పేది ఏంటి అంటే మీలో ఎవరికైనా మెడిటేషన్, యోగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఖచ్చితంగా
యోగా అండ్ మెడిటేషన్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు రిలాక్సేషన్ కోసం మీకు ఇష్టమైన వర్క్ ఏదైనా ఉంటే దాన్ని ప్యాషన్గా చేసుకొని యూ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.